అవర్ ఛానల్. హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయిపోయారు, బట్ అందరూ ఎంటర్ అవ్వలేదు. కేవలం ఇద్దరే ఎంటర్ అయ్యారు. నేను ఈ వీడియో చేసే టైంకి కేవలం ఇద్దరే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు అన్న వివరాల్లోకి వెళ్దాము. అందుకంటే ముందు మీరు వీడియోకి ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో మనకి కొంచెం రీచ్ వస్తుంది అనమాట. లైక్ చేయడం మర్చిపోకండి. సో అంతకంటే ముందు ఒక్కసారి ప్రోమో గురించి మాట్లాడుకుందాము. ప్రోమోలో తనూజకి నువ్వు అసలు నీకు రాము మనిషిలాగా కనపట్టలేదా, ఆ బిహేవియర్ ఏంటి అని చెప్పేసి వీడియో వేసి చూపించిన తర్వాత, అంటే మనకి ప్రోమో చూస్తే వీడియో వేసి చూపించిన తర్వాత తను తప్పేమీ లేదన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఆ టైంలో తను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కూడా అనవసరం. అక్కడ తనూజ చేసింది తప్పు. ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి సారీ సార్ నేను అలా బిహేవ్ చేశానని నాకే తెలియదు అని ఏమన్నా చెప్పుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది ప్రోమో చూస్తే. నాకు సార్ గట్టిగా ఇచ్చారు. ఇవాళ కూడా రాము విషయంలో తనూజ బిహేవియర్ చాలా వర్స్ట్ ఉంది ఆ టైంలో. అందుకే రాముకి ఆ టైంలోనే మేబీ సింపతి వచ్చి బాగా ఓట్లు పడి ఉంటాయి. ఈ వారం సేవ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధురి ఆ జుట్టు పట్టుకుని పీకింది. ఆ వర్డ్ గురించి నువ్వు అలాగ అంటావా ఏం మాటలని అడిగితే, బయట అయితే అలా చేస్తాను అన్నాను సార్ అంట. ఇంట్లో ఉండి అలా చేస్తే అలాగ నేను తరిమేస్తారు, కానీ బయట అయితే అలా చేస్తానన్నా కూడా తప్పు కదా సారీ చెప్పడం మానేసి. నీకు బయట తోపు అయితే బయట చూపించుకోమ్మా, హౌస్ లో కాదు. గట్టిగా ఇచ్చారని అనిపించింది. ఈవెన్ సజిన దివ్య నన్ను మాటలని వీడియోస్ వేసి చూపిస్తే నవ్వుతుంది. బాగా దివ్య మాత్రం సూపర్ అనిపించింది. అసలు నామినేషన్స్ వీళ్ళకి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ ఉంటే ఉతికేసేది దివ్య. బట్ నాకు తెలిసి ఎక్స్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టవచ్చు, అందుకే కదా వీళ్ళని లోపలికి తీసుకెళ్తుంది. అండ్ నేను యాక్సెప్ట్ చేయను సార్, సారీ చెప్తాది సార్, మళ్ళీ సేమ్ అవే చేస్తుంది సార్, నేను యాక్సెప్ట్ చేయను. బాగా చెప్పింది, నవ్వుతుంది. మళ్ళీ అన్ని చేసి రోడ్ రోలర్ ఏంటి, డ్రమ్ ఏంటి, ఆ బాడీ షేమింగ్ ఏంటి, ఆ మాటలు ఏంటి. తన చేతిలో ఉందా తన బాడీ? దివ్య చేతిలో ఉందా దివ్య బాడీ? ఏం మాటలయ్యా, బాడీ షేమింగ్ ఏంటి? అలా బాడీ షేమింగ్ చేయొచ్చు అంటే తన విషయంలో నువ్వు బాడీ కోసం చేసావు, నిన్ను కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళని బాడీ షేమింగ్ చేయొచ్చు అంటే ఒకళ్ళు లావుగా ఉండొచ్చు, ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు, ఏదో ఒక లోపం ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. సో అది ఖచ్చితంగా బాడీ షేమింగ్ అన్నది తప్పు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ సేవ్ చేసేది కళ్యాణ్ని సేవ్ చేస్తారనమాట. ఇంకెవరిని సేవ్ చేయరు. మిగిలిన వాళ్ళని సండే ఎపిసోడ్లో సేవ్ చేస్తారు. సండే ఎపిసోడ్లో ఏం జరిగింది అన్నది ఎపిసోడ్ రివ్యూతో మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు హౌస్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, హౌస్లోకి ఎవరెవరు ఎంటర్ అవుతారు అనుకున్నాం మనం. ప్రియా, మనీష్, ఫ్లోరా, భరణి గారు, శ్రీజ, హరీష్, వీళ్ళు 6 హౌస్లోకి ఎంటర్ అవుతారని అనుకున్నాం కదా. ప్రస్తుతానికి మాత్రం హౌస్లోకి అంటే అక్కడ రమ్యని ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసి రమ్య వెళ్ళిపోయి నాకు సార్ అలా వెళ్ళిపోగానే వెంటనే శ్రీజ అండ్ హరీష్ ని హౌస్ లోకి పంపేశారంట. హౌస్ మొత్తం ఫుల్ షాక్ అంట వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేటప్పటికి. అండ్ నెక్స్ట్ భరణి గారు ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత ఫ్లోరా గారు ఇంకా వచ్చారో లేదో మరి. ప్రియా, మనీష్ వీళ్ళు కూడా వెళ్తారు. ప్రస్తుతానికి అయితే ఇంకా వెళ్ళలేదు. మరి ఈ రోజు పంపుతాడా, రేపు పంపుతాడా, ఒక్కొక్కరిని ఈ నైట్ అయి పంపేస్తాడా అన్న తెలీదు. ప్రస్తుతానికి శ్రీజ, హరీష్ ని పంపారు. నెక్స్ట్ భరణి గారిని పంపుతారు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అవుట్ హౌస్ రెడీ చేశారని చెప్పే కదా, వీళ్ళు అవుట్ హౌస్ లో ఉంటారు. అవుట్ హౌస్ లో ఉండి 1 వీక్ ఉంటారేమో. రేపేమో నామినేషన్స్ ఉన్నాయి, నామినేషన్స్ చేస్తారు. ఆ తర్వాత మేబీ వీళ్ళకి ఏమైనా టాస్క్స్ ఇచ్చో ఆ రకంగా. అంటే లాస్ట్ టైం దివ్యాని హౌస్ మేట్స్ ఓటింగ్ తో తీసుకున్నారు కదా, లెస్ ఓట్స్ తో తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. అంటే హౌస్ మేట్స్ చేతిలో ఓటింగ్ పెట్టి ఆ ప్రాసెస్ తో తీసుకోకపోవచ్చు. ఈసారి ఏమైనా టాస్క్లు పెట్టి ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకో అలాంటి వాళ్ళకి ఎవరికో ఈ ఛాన్స్, రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వచ్చు. కనీసం ఇద్దరికి రీఎంట్రీ ఛాన్స్ ఉంటుంది. ఎవరు ప్రూవ్ చేసుకుని రీఎంట్రీలోకి వెళ్తారన్నది చూద్దాము. మీరైతే ఎవరు రీఎంట్రీ అవ్వాలనుకుంటున్నారన్నది ఖచ్చితంగా చూడండి. నాకు తెలుసు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టే రీఎంట్రీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అందుకే లగేజ్లతో పట్టుకుని హౌస్ లోకి వెళ్ళడం, అవుట్ హౌస్ లో ఉంచడం, టాస్క్లు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.